చుప్పనాతి బుద్ధి తెలిసి ఫోన్ చేయకపోయావా అంటావేంటి? పిలిస్తే వచ్చి మీ మూడ్ చెడగొట్టి టపాసుల బదులు ఈయన అవాకులు చవాకులు పేలేవాడు. ఏదో అవమానాలకి తెరలేపేవాడు. హ్యాపీ దివాళీ మరో రకంగా ఉండేది. అమ్మ కన్నీళ్లు, నాన్న బాధ. సర్లే, ఆ విషయం వదిలే. తాతయ్య బాగా ట్రీట్ ఇచ్చి పంపినట్టున్నారు. తెగ ఫీల్ అయిపోతున్నారు. ఏం ట్రీటో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. తాతయ్య ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. లేనిపోని భయాలు ఏవి పెట్టుకోకుండా దీపావళి బాగా ఎంజాయ్ చేయండి. బావా అక్కడుంటే ఇవ్వు, గ్రీటింగ్స్ చెప్తా. తను బయట తాతయ్య గారితో ఉన్నట్టున్నాడు. నా తరపున నువ్వే చెప్పు. వన్స్ అగైన్. స్వర్ణ, ఎవరికి హ్యాపీ దివాళీ చెప్తున్నావు? ఎవరికేంటి? ఎవరికి? మా అక్క బావకి. ఎంత పొగరే నీకు! ఎంత ధైర్యంగా మా అక్కకి మా బావకి అంటున్నావు? ఏంటి గ్రీటింగ్స్ చెప్పకూడదా? దానికే పొగరు ధైర్యం అంటున్నా. మాట్లాడకు. మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నేను ఫోన్ చేయవంటే ఫోన్ చేయలేదు, కానీ నాకు తెలియకుండా ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్తున్నావా? నేను గ్రీటింగ్స్ చెప్పింది సంతోషంగా ఉండడం కోసమే. నిన్ను ఇన్వైట్ చేస్తే సంతోషాల్ని ఆవిరి చేస్తావు. అందుకే చేయనన్నాను. వాళ్ళు తిన్నగా ఉంటే నేను వాళ్ళ జోలికి ఎందుకెళ్తాను? నా దారికి అడ్డొచ్చారు. నా సంతోషాలకి అడ్డు తగిలారు. అందుకే నేను అలా చేయాల్సి వస్తోంది. ఇప్పుడేంటి? ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టి వాళ్ళని వేధించడమే కదా నీ పని. దించు దించు, చెయ్యి ఎత్తితే ఎత్తితే గృహహింస నేరం కింద జైల్లో పెట్టిస్తావా? వెళ్ళవే, వెళ్ళు. కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టించి నువ్వు మీ అక్క దగ్గరుండు. వెళ్ళు వెళ్ళు. మాటి మాటికి ఈ మాట ఒకటి చెప్పి బెదిరిస్తున్నావు. వెళ్ళవే, వెళ్ళు. ఏంట్రా ఏంట్రా ఇది? ఎందుకు తనలా కొడుతున్నా నెడుతున్నావు? దీపావళి పండగమ్మా, దీపావళి పండగ. అత్తవాళ్ళు పిలవలేదు, క్రాకర్స్ కాల్చడం లేదు. అందుకే వాళ్ల సొత్తైనా దీని చెంపలు వాయిస్తూ ఆ శబ్దాలు విని ఆనందిస్తున్నా. ఏంట్రా ఏంట్రా ఈ పిచ్చి చేష్టలు? పిచ్చెక్కిస్తున్నారు, పిచ్చెక్కిస్తున్నారు వీళ్ళు. నువ్వు ఆగరా. స్వర్ణ, నువ్వు లోపలికి పదా. సీత, బాంబులు కలుస్తావా? బాంబులా? జోకా? ఇందులో జోకే ఉంది. నాకు భయం, నేను కాల్చును. మా మంగమ్మ మీద ఫైర్ బ్రాండ్లా వేస్తావు. భయం అంటావేమిటమ్మా? కాల్చు. అటు మా మనముడు తోడున్నాడు, ఇటు తాత నేను తోడున్నాను. నీకేం భయం అమ్మా? కాల్చండి కాల్చండి. మీరేమో తాటాకి బాంబులను తాడు బాంబులు కాల్చండి. మంగమ్మ గారు అదును చూసి ఆటం బాంబు కాల్చుద్ది. అందరూ ప్రసాదం తీసుకోండి.
మీరు టపాసులు కాల్చేలోపు మేం వంట పూర్తి చేస్తాం. ఒరే వారికి కూడా ఇవ్వరా? ఇత్తనా స్వీట్ తినరేమో మామగారు, షుగర్ కదా, స్వీట్ తినరేమో కదా. ఏం వంటలే అమ్మా, రోజు తిండే కదా, దానికి ఆరాటం ఏముంది. ముందు టపాసులు కలుద్దాం పదండి. ఓ అలా ఎలా, రోజు తినే అలవాటు కదా, అది లేట్ చేత. మీరు మాత్రం కానిండి వదినా. ఇగో రాధాకృష్ణ, సరదాగా కాసేపు కాలుద్దామయ్యా. అమ్మా శకుంతల, బాబాయ్ గారు, ఆ ప్రసాదం రోడ్డు ఎక్కువ పెట్టి మీ ఆయనకి. ఈ మాట అన్నారు, బాగుంది. మామగారు మంచోరు. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి. ఏమిటి సావిత్రి, ఏమైంది? ఏంటో ఇంతమందివి ఇంత ఆనందంగా ఉన్నాం. చిన్నమ్మాయి చిన్నల్లుడు ఉంటే బాగుండేదనిపించింది. పిచ్చిదానిలా ఉన్నావే. దక్కిన ఆనందానికి తృప్తి పడకుండా దక్కని దాని గురించి బాధపడుతూ ఈ ఆనందాన్ని వదులుకుంటే ఎలా? ఈ ఏడాదికి ఇది దక్కింది, వచ్చే ఏడాదికైనా దక్కుతుందేమో అని ఆశతో ఉండాలి గాని. రామచంద్రయ్య చెప్పింది కరెక్ట్ సావిత్రి. అందరం ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు అలా బాధపడితే ఎలా? కడుపు తీపి బాబాయ్ గారు. అమ్మా సావిత్రి, కల్మషం ఎరుగని కోరికల్ని ఆ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నువ్వు దిగులు పడకు. రండి రండి, టపాసులు కలుద్దాం పదండి, లేవండి. మిలమిల మిరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం. కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది. గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై. నిజమేనా జాబిలి? కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం.
ఏమిటి లక్ష్మి? అత్తయ్య, పండగ పూట కనీసం బయట దీపాలైనా పెట్టకుండా లక్ష్మీ పూజ చేసేవేళ నట్టింట్లో అలా కన్నీరు పెట్టుకుంటూ కూర్చున్నావేమిటి? అది కదత్తయ్య. పట్టిన దరిద్రం వదిలిపోవడం నీకు ఇష్టం లేదా ఏమిటి? సంజాయిషీల తర్వాత వెళ్ళు వెళ్ళి ఇంటి ముందు శాస్త్రానికి 4 దీపాలైనా పెట్టు. వెళ్ళవే. అలాగే. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మావయ్య గారు, ఇదిగోండి పేపర్. తాతయ్య గారు కాఫీ. ఏంటమ్మా మరి ఇంత చప్పగా ఉంది? మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు తాతయ్య గారు. ఈసారి కన్సిడర్ చేయమ్మా. త్వరగా మొహం కడుకునిరా. మెల్లిగా కంట్రోల్ చేసుకుంటాలే. ఎరా, నువ్వు రెడీ అయ్యావుగా? రెడీ అవ్వమన్నావు, అయ్యాను. ఎక్కడికో వెళ్దామన్నావుగా, వెళ్దామా? నేను రావటం లేదురా. ఫోన్ చేసి మాట్లాడతాను, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే తాతయ్య. నువ్వేం భయపడకయ్యా, నేనున్నాను కదా. కాకపోతే నేను చెప్పినట్టు చెయ్యి. సరే, నువ్వు వెళ్ళు. జడ్జి గారు నమస్కారం సార్. నమస్కారం. ఇవాళ కోర్టుకి సెలవేగా లాయర్ గారు? సెలవే సార్. చిన్న పనుండి స్టేషన్కి వచ్చాను. చెప్పండి సార్. నేను మా పెద్ద మనవడిని పంపిస్తున్నాను, కాస్త తీరుబడి చేసుకుని రాగలరా? కేసు ఒకటి అప్పగిస్తాను. మనవడిని పంపించడం ఎందుకు సార్? నాకు మీ ఇల్లు తెలుసు కదా, వచ్చేస్తానులేండి. నేను ఇప్పుడు ఆ ఇంట్లో లేను, మా వియ్యాల వారింట్లో ఉన్నాను. మీరు అక్కడికే రావాలి. ఆ అడ్రస్ మీకు తెలియదు కదా, అందుకే నా మనవడు రఘురామ్ వచ్చి తీసుకొస్తాడు. సరే సార్, పంపించండి. ఓకే. లాయర్కి ఫోన్ చేసి రమ్మంటున్నారు, దేనికండి? లాయర్ నోటీసులు పంపించి ఆ ఇల్లు ఖాళీ చేయిస్తానని నిన్ననే చెప్పాను కదా. నా మనవడు రఘురామ్ వచ్చి తీసుకొస్తాడు. సరే సార్, పంపించండి. ఓకే. లాయర్కి ఫోన్ చేసి రమ్మంటున్నారు, దేనికండి? లాయర్ నోటీసులు పంపించి ఆ ఇల్లు ఖాళీ చేయిస్తానని నిన్ననే చెప్పాను కదా దానికి. మీరు వినలేదా? బాబాయ్ గారు, తొందరపడకండి. మీరిక్కడుండి అలా లాయర్ నోటీసులు పంపిస్తే జీవితకాలం మా మీద మచ్చ మిగిలిపోతుంది. మీకు చెడ్డ పేరు తెచ్చే పని అయితే నేనెందుకు చేస్తానమ్మా? నా ప్రయత్నం ఏదైనా వీళ్ళ మంచి కోరే కదమ్మా. వద్దు తాతయ్య గారు, అమ్మ చెప్పేది కరెక్టు. అలా అయితే తాతయ్య రాంగ్ అంటావా? ఆహా. చూడండి, మంచి చెడు అన్నీ ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయంలో ఏ లోపం ఉండదనే నమ్మకం మీకుంటే నా ప్రయత్నానికి మీరు అడ్డు రావద్దు. అది కాదు. మీకు మీ మంచి దక్కించుకోవటమే ముఖ్యం అనుకుంటే నేను వెళతానమ్మా. బయట ఎక్కడొకక్కడుండి నా ప్రయత్నానికి న్యాయం జరిగేలా చూస్తాను. తాతయ్య గారు, దయచేసి అమ్మ మాటల్ని అపార్థం చేసుకోవద్దు. మా భయాలు మీకా తెలియనివి కావు. మనం బంధం ముడిపడాలని కోరుకునే వాళ్ళం కదా. ఇలా పంతాలకి వెళితే తెగుతాయి గాని ముడిపడవు. తెగేదాకా అలాగే మూర్ఖుని కాదమ్మా, పట్టు విడుపులు తెలిసిన వాణ్ణి. నాకు వీళ్ళ భయాలే కాదు, మీ ధైర్యాలు తెలుసు. అయినా నువ్వు ఇలా వెనకడుగు వేయటం నాకు నచ్చలేదమ్మా. కొన్ని పరిస్థితుల్ని అర్థం చేసుకుని నడవాలి కదా తాతయ్య గారు. సింహం వేటాడే అణువు కోసం ఒక అడుగు వెనక్కి వేయొచ్చు,
కానీ పారిపోవటానికి మడమ తిప్పదు. మనం వేటని కోరుకోవడం లేదు కదా. అది దానికి అవసరం, ఇది మనకు అవసరం. రెండు బతుకు తిప్పలే. అయినా ఈ వాదనలు వద్దమ్మా. నన్ను నడవనిస్తారా, నడవనివరా? నిన్న మా ఆసరా నడక అలసటిని తెలియనివ్వదు అన్నారు. ఇప్పుడు ఆ ఆసరాయే సొంతం కావాలని తాపత్రయపడుతున్నానమ్మా. అన్నీ తెలిసిన వాళ్ళు. ఆ తర్వాత మీ ఇష్టం. ఎవరిని కష్టపెట్టడం నాకిష్టం ఉండదు తాతయ్య గారు. సీత, నీ పరిచయం నాకు కొత్త. నన్ను కొత్తగా చూసి భయపడుతున్నావు. ధైర్యంగా ఉండు. అన్నీ తెలిసిన వాళ్ళు. ఆ తర్వాత మీ ఇష్టం. ఎవరిని కష్టపెట్టడం నాకిష్టం ఉండదు తాతయ్య గారు. సీత, నీ పరిచయం నాకు కొత్త. నన్ను కొత్తగా చూసి భయపడుతున్నావు. ధైర్యంగా ఉండు. రే రఘురామ్, నువ్వు వెళ్ళి తీసుకురా. సరే తాతయ్య, వెళ్ళొస్తాను సీత. బాబాయ్ గారు, ఇప్పుడు టిఫిన్ ఏం రెడీ చేయమంటారు? ప్రత్యేకంగా చెప్పేదేముందమ్మా, ఏదోటి చేయండి. మీ చేతులతో ఏది పెట్టినా రుచిగానే ఉంటుందమ్మా. సీత, పదమ్మా. త్వరగా మొహం కడుకునరా, కాఫీ తాగుదు గాని. ముందు టిఫిన్ రెడీ చెయ్యి. బావగారు, మీరు కూడా రండి. అలాగేనమ్మా. ఒరే పిల్లలు, జాగ్రత్తగా కాల్చుకోండి. అలాగే. మంగా మంగా, ఏమండి వచ్చేసారా? నీ మనసు మార్చుకొని మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తప్పైందని బ్రతిమలాడి ఈ మనవడికి మనవరాలికి హారతి చింట్లోకి ఆహ్వానించేదాకా నేను వాళ్లతోటే. మర్యాదిచ్చి మంచితనంతో మీరు నన్ను వాళ్ళని లోపలికి పిలిచేదాకా తిరిగి ఆ గుమ్మం తొక్కే ప్రసక్తే లేదు అని. ఒక్కసారి మంగమ్మ గారికి ఫోన్ చేద్దాం. చెప్పండి లాయర్ గారు. అమ్మా, జడ్జి గారు ఇప్పుడే ఫోన్ చేశారు. మీకా? ఎందుకట? వివరం చెప్పలేదు. కోర్టుకు సెలవే కదా, తీరిగ్గానే ఉన్నారు కదా, మా మనవడు వస్తాడు రండి అన్నారు. మనవడు ఎందుకండి, తెలిసిన అడ్రస్సే కదా అంటే, పెద్ద మనవడు వేరే అడ్రస్సు కేసు అంటూ అదోలా మాట్లాడారమ్మా. నాకు ఎందుకో అనుమానం వేసింది. మీరు అపాయింట్ చేసిన మీ కంపెనీ లాయర్ని కదమ్మా. అందుకే తమరికి ఒక మాట చెప్దామని ఫోన్ చేస్తున్నాను. ఏంటమ్మా విషయం? అది ఫోన్ చేసిన ఆయన అడగాల్సిన విషయం, నన్ను కాదు. మీరు అడుగుతున్నారా? తప్పదు కదమ్మా, జడ్జి గారు కదా. ఏమిటి ఈవిడ ఫోన్ కట్ చేసింది? డిఫరెన్స్లు ఏమన్నా వచ్చాయా? లాయర్స్ కేసులు, ఫైనాన్స్లో డిఫరెన్సులు రాకపోతే ఎలా వస్తాయి? సాకేత్, రే సాకేత్. గ్రాని, ఏమైంది గ్రాని? అర్జెంటుగా మనం బయలుదేరాలి. ఈ ముసలాయన మరీ ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఏమైంది అత్తయ్య? ఏమైందో ఏమవుతుందో వచ్చాక తెలియదు. పదరా బయలుదేరదాం. నన్ను రమ్మంటావా అమ్మా? అలా అడుగుతారే, వెళ్ళండి. అవసరం లేదు, మీరు వెళ్ళండి. పదండి గ్రాని, నేను కార్ రెడీ చేసి వస్తాను.